కిడ్నీ సమస్య ఎప్పుడు మొదలైంది? అంటే అది ఎట్లా తెలుసుకోగలిగారు? 2013లో ఊరికే కంటిన్యూస్ జ్వరం రావడం స్టార్ట్ అయింది. ఆ జ్వరాన్ని నేను నెగ్లెక్ట్ చేసిన. ఏదో ఊరికే నేను ఆలోచిస్తున్నా కదా, తినట్లేదు కదా, నిద్రపోవట్లేను కదా, ఇట్లా అవుతుంది అనుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ 14 అయిపోయింది. 14లో శ్యామలక్కది బుక్ రిలీజ్, ఏనుగంత తండ్రి కన్నా ఏకల పుట్టంత తల్లిని. ఆ బుక్ రిలీజ్ రోజు అందరూ అది అయిపోయాక డిన్నర్కి వెళ్ళిండు. అక్కడ నేను ఫుల్ జ్వరంతో పడిపోయాను. తినకుండా తీసుకొచ్చి హాస్టల్లో పడుకోబెట్టింది. ఆ తెల్లవారి నేను మంజక్క హరిత కేర్లో మాట్లాడితే కేర్కి వచ్చాను హాస్పిటల్కి. వస్తే హాస్పిటల్లో చెక్ చేసి సడన్గా అడ్మిట్ చేసుకున్నారు ఎమర్జెన్సీలో. చేసుకొని 50,000 కట్టండి, మీకు హెల్త్ బాగాలేదంటే రీజన్ చెప్పట్లేదు. ఒక తర్వాత అడగంగా ఒక జూనియర్ డాక్టర్ వచ్చి, మీకు క్రియాటినైన్ 2% అయింది, మీకు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 50,000 కట్టిందంటే క్రియాటినైన్ అంటే ఏంటిది, అది 2 అయితే ఏమవుతుంది, అదంతా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ సీరియస్నెస్ తెలియదు నాకు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డబ్బులు లేవు, ఇంకా వద్దు అని ఆ మిడ్నైట్. కాకపోతే ఆరోగ్యం అయితే బాగా జ్వరం ఉంది. ఆ రాత్రి డిశ్చార్జ్ అయ్యి కరీంనగర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ తెలిసిన ఒక డాక్టర్, ఒక అన్న తెలిసిన ఆయన, వాళ్ళ కజిన్ బ్రదర్ అప్పుడే జనరల్ మెడిసిన్ పీజీ అయిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఆయన దగ్గర పంపిస్తే ఆయన చెప్పింది, ఇది క్రియాటినైన్ అంటే కిడ్నీకి సంబంధించింది. సరే ఇప్పుడైతే జ్వరం తగ్గడానికి మందులు ఇస్తాను నేను, తర్వాత మీరు చూపించుకోండి అని చెప్తే ఆయన గ్లోబల్కి రాసింది. వాళ్ళకి తెలిసిన ఆయనకి. ఆయన గ్లోబల్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏం చెప్పలేదు. సింపుల్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్నావు కదమ్మా, నీకు సింపుల్గా ఒక 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకో, భవిష్యత్తులో అవసరం పడొచ్చినాడు. ఎందుకు అవసరం పడుతుంది ఇన్సూరెన్స్, ఎందుకు భవిష్యత్తులో ఏం అవసరం అయితే కూడా చెప్పలేదు ఆయన. 2 టాబ్లెట్లు రాసిచ్చింది, పంపించింది. ఇంకా వీళ్ళు సీరియస్నెస్, ఇదమ్మా పరిస్థితి, ఇది అని చెప్తే నాకు అర్థమయ్యేది, జాగ్రత్తగా ఉండేదని. నేను కూడా అటు 14 అంతా, ఇదంతా 14 స్టార్టింగ్లో వాళ్ళంతా ఏం చెప్పకపోయేసరికి నేను నెగ్లెక్ట్ చేసిన. 15 వరకు నెగ్లెక్ట్ చేసి మామూలుగా నార్మల్గా లైఫ్ స్టైల్, నార్మల్గా తినడం, ఇంకెప్పట్లాగానే ఉన్నా. మళ్ళీ mid-15లో మళ్ళీ హెల్త్ పాడైంది. మళ్ళీ జ్వరం రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ అదే ఎవరైతే కరీంనగర్ జనరల్ మెడిసిన్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్తే, అయినా అమ్మాయి బీపీ వచ్చింది, బీపీ ఎక్కువ ఉంది అబ్నార్మల్గా, క్రియాటినైన్ కూడా మళ్ళీ పెరిగింది, ఎవరైనా మళ్ళీ శ్రీధర్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా హరితకు అర్థమయ్యి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేసరికి ఆయన కూడా కిడ్నీ పాడైంది అని ఏం చెప్పలే, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు ఆయన, అంతే. అంటే ఇంక హరిత ఇంక అట్లనే 15 అక్టోబర్లో అట్లా తెలిసింది, ఆ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు. అది కూడా ఇంక తెలియదు కదా, కిడ్నీ పాడవుతుంది ఇట్లాంటి సమస్యలు ఉంటే అసలు మెడికల్ నాలెడ్జ్ జీరో. కాబట్టి ఆ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా నెగ్లెక్ట్ చేసిన. మళ్ళీ డిసెంబర్ జనవరిలో మళ్ళీ జ్వరం వచ్చింది. ఈసారి జ్వరంతో పాటు బాగా వాంతులు కావడం స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్తే, నిన్ను పోమన్నా కదమ్మా కిడ్నీ డాక్టర్ దగ్గరికి, ఎందుకు పోలేదు, బీపీ చాలా ఎక్కువ ఉన్నది, అప్పుడు 140 ఉన్నది, ఇప్పుడు 170కి వచ్చింది, అర్జెంటుగా ఎవరైనా కిడ్నీ డాక్టర్ చూపించండి, మీరు శ్రీధర్ అని వెళ్ళలేదు కదా, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళండి అని అంటే, అప్పుడు హరిత వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ హెచ్ఓడి సార్, అయినప్పటికీ కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇక్కడ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన అడిగితే అక్కడిక్కడ ఎందుకమ్మా, అప్పటికి హరిత భూషణ్ సార్తో కూడా ఒక స్టోరీ చేసిందండి, నీకు తెలుసు కదా డాక్టర్, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, ఆయన దగ్గర తీసుకొచ్చి చూపి అంటే, ఓకే ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చి ఆయనకు చూపిస్తే, అప్పుడు కూడా ఎందుకు వచ్చిన నెల తర్వాత నెమ్మదిగా కాలువాపులు స్టార్ట్ అయినాయి. ఇట్లనే ఒకసారి వాంతులు రావడం, కాలువాపులు స్టార్ట్ అయిన తర్వాత ఇంక అప్పుడు నెమ్మదిగా వచ్చిన ఫిబ్రవరిలో వస్తే ఆయన చూడగానే అయినా టెస్ట్లు చేసి మా కిడ్నీ 4th స్టేజ్లో ఉంది,
నీకు చెప్పిన గాడిదేవుడు 20 లక్షలు చేయించుకొని జనరల్ మెడిసిన్కి కూడా తెలుస్తుంది కదా. 4 వచ్చింది క్రియాటినిన్ అప్పటికి. 4th స్టేజ్లో ఉంది సికేడి అని చెప్పి. అప్పటికప్పుడు ఆయన బెడ్కి అడ్మిషన్ రాసి బయాప్సీ చేసిండు. బయాప్సీ చేసి ఇంకా అమ్మ కిడ్నీ పూర్తిగా 2 కిడ్నీలు పూర్తిగా ముడుచుకుపోయినాయి, నీకు పుట్టుకతోనే ఈ ప్రాబ్లం అంటే నేను లోపలనే ఉన్నట్టుంది, లైక్ హెరిడిటీ లాగా. పుట్టుకతోనే చిన్నగా పుట్టుంటావు, కిడ్నీలు చిన్నగా ఉండి అది ఇంకో 15 సంవత్సరాలతో బయటపడేది. 15 సంవత్సరాల ముందే బయటపడి 40 తర్వాత బయటపడాల్సింది 20 తర్వాతనే బయటపడింది. అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని ధైర్యం చెప్పిన. 16 ఫిబ్రవరిలో ఇదంతా జరిగింది. 16 ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది. ఇంకా నెల వస్తున్న మందులు వాడుతున్నా. ఆ మందులు ఇప్పుడు ఎన్ని మందులు వాడుతున్నా అన్ని మందులు నేను సరిగ్గా వేసుకోలేదు. ఆగస్టు వరకు కూడా అలవాటు లేదు కదా అప్పటి వరకు. ఇన్ని మందులని డాక్టర్ రాసిన ప్రతి మందు వాడాలని నాలెడ్జ్ తెలియదు. ఏ వేసుకోకపోతే ఏమైతే ఇట్లని రాస్తారు అని నెగ్లెక్ట్ చేసిన. బీపీ ట్యాబ్లెట్లు 6 ట్యాబ్లెట్లు ఉండే. బీపీ ట్యాబ్లెట్లు ఆయన బీపీ మిషన్ కొనుక్కొని ఫస్ట్ డేనే చెప్పింది, ఇంకా కూర్చోబెట్టి, అమ్మ చిన్నదానివి, నీకు బాబు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అడిగిండు, చిన్న బాబు ఉన్నాడు అంటున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి, చెప్పినట్టు చేయాలి, బీపీ మిషన్ కొనుక్కో, 3 పూట్ల బీపీ చూసుకో, రాసుకో, ఈ మందులు వాడని చెప్పింది. నేను నెగ్లెక్ట్ చేసిన.